నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. 3 ఆనకట్టల మరమ్మతుల డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సేవలకి నోటిఫికేషన్. గోదావరి కావేరీ అనుసంధానంలో 74 టీఎంసీలు ఇవ్వాల్సిందే. ఎన్డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ముగ్గురి పేర్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి అభ్యర్థిని సూచించండి. స్థానిక నాయకత్వం సహాయంతో జాబితా సిద్ధం చేయాలన్న సీఎం. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీకి తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు. సినిమా పైరసీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు. విదేశీ మాఫియా చేతిలో 1000 మంది ఏజెంట్లు ఉన్నట్లు నిర్ధారణ. భారత్ ఐరోపా కూటమి మధ్య అమల్లోకి వాణిజ్య ఒప్పందం. వచ్చే 15 ఏళ్లలో 9 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్న కేంద్రం. హరూన్ భారత కుబేరుల్లో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ, 2వ స్థానంలో అదానీ, 3వ స్థానంలో హెచ్సీఎల్ అధినేత్రి రోష్ని. గాజాపై మరోసారి విస్తృత దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్. పాలస్తీనియన్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరిక.